ప్రార్థనలు గడపాలి. ఆపదలో ఉన్నప్పుడు, ఆపద నీ కుటుంబానికి, నీ పిల్లలకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన ఇంట్లో పెట్టుకోవాలి. ఒక ఆమంటదయ్యా, మా ఇంట్లో 3 వారాలు ప్రార్థన పెట్టి పాస్టర్ గారు అంటది. ఎందుకమ్మా అంటే, ఏదో కొద్ది కష్టాలుగా కనపడుతున్నాయి, మంచి కళ్ళు రావట్లేదండి, కొంచెం కీడు కళ్ళు కనపడుతున్నాయి అండి అంటది. 3 వారాలు పెట్టంగానే పోతాయి అంటారా? నాకు తెలిసింది ఏంటంటే, ఆ 3 వారాల్లో కూడా కొంచెం భక్తి కనపరుస్తారు కాబట్టి దేవుడు కరుణిస్తాడు అని ఆ ప్రార్థన పెడతాం అంతే. నువ్వు నిజంగా ప్రార్థన చేసుకొని ఆయన రెక్కల నీడలో ఆ 3 వారాల ప్రార్థన తగ్గించుకొని, నీ పాపాలు ఒప్పుకొని, నీ శాపాన్ని ఒప్పుకొని, నువ్వు భక్తిగా ఉండి దేవుడు నన్ను క్షమించని నువ్వు దేవుడిని విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తే, దేవుడు ఆ 3 వారాల ప్రార్థనలో నీ ఇంటి మీదకి వచ్చే కీడు, నీ పిల్ల మీదకి వచ్చే శోధన, వాటన్నిటిని తొలగించి నేను ఆరోగ్యకరంగా ఆయన రెక్కల నీడలో దాచిపెడతాడు.